నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం జననాయకులు పులివెందుల గండికి దండిగా నిధులు అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల నియోజకవర్గం వేంపల్లె సమీపాన ఉన్నటువంటి గండి వీరాంజనేయ స్వామి దేవాలయం, అది ప్రముఖ దేవాలయం. ఈ దేవాలయానికి ఎప్పటి నుంచో రాజకీయ నేతలు, అదే జన నేతలు నిధులను కేటాయిస్తూ వచ్చారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేంపల్లెకి చెందిన సతీష్ రెడ్డి బాగా నిధులను తీసుకొచ్చి గండి ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డాడు. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గండి అభివృద్ధికి నిధులను కేటాయించారు. ఈ అంశం ఈరోజు ఎంపీ అవినాష్ రెడ్డి తెలియజేశారు. అదేవిధంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా కూటమి ప్రభుత్వం తరఫున నిధులను కేటాయించి ఆ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ ఉంది. అయితే ఈరోజు కార్యక్రమం ముఖ్యంగా ధర్మాదాయ దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం ఆయన హాజరు అయ్యాడు. ఆనం రామనాథరెడ్డి హాజరు అయ్యి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా కుంభాభిషేక కార్యక్రమాన్ని పూజారులు ప్రారంభించారు. మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నాడు. ఈ కార్యక్రమం ఘనంగా చేపట్టారు. మంత్రి వస్తుండడంతో గండి అంతా జన నేతలతో నిండిపోయింది. మొత్తం కడప జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అంతా కూడా హాజరు అయ్యారు ఈ మహా కుంభమేళ ఆ కార్యక్రమానికి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి బీటెక్ రవి, అదే మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి సతీమణి ఇరువురు కూడా పూజా పురస్కారాలలో ఘనంగా పాల్గొన్నారు. ఆ తర్వాత మొత్తం వచ్చిన భక్తాదులకు అందరికీ కూడా భోజన వసతితో పాటు ప్రసాదాలు అందించడం జరిగింది. ఈ విధమైన కార్యక్రమం ఈరోజు గండిలో జరిగింది. అయితే గండికి అన్ని పార్టీల వారు, అదే జననాయకులు నిధులు కేటాయించినప్పటికీ గండి అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ పార్టీలు అన్నీ కూడా అతీతంగా గండి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తూ ఉండడం ఇది శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఈరోజు కార్యక్రమం మహా కుంభాభిషేక లక్ష్మణ భరత శత్రుఘ్నమస్తమేత శ్రీరామచంద్ర పరిపూర్ణ పునర్దర్శన ప్రాప్తిరస్తు. సైడ్ రావణ అందరూ పెట్టండి. శ్రీ వీరాంజనేయ స్వామి మహాకుంభాభిషేకం సందర్భంగా, అదేవిధంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ
గండిలో ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. గండి టెంపుల్ రేపటి నుంచి ప్రధాన ఆలయం కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండబోతా ఉంది. ఈ సందర్భంగా జగనన్న ప్రభుత్వంలో దాదాపు 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గండి ఆంజనేయ స్వామి ఆలయంలో అభివృద్ధి చేశామని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది. ప్రధాన ఆలయం అయితేనేమి, అదేవిధంగా రాజగోపురాలు అయితేనేమి, గుడి ఎంతో చక్కగా దాదాపు 2 సంవత్సరాల క్రితమే పూర్తయినప్పటికీ కూడా మరి అనేక కారణాల వలన మరి ఇవాళ మరి మహాకుంభాభిషేకం చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో ప్రధాన ఆలయం మూల విరాట్ భక్తులకు అందుబాటులో ఉండే కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా గండిలో జరిగిన అభివృద్ధి పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మరొకసారి అంత పెద్ద ఎత్తున 26 కోట్ల రూపాయల నిధులు వెచ్చించినందుకు ఆంజనేయ స్వామి భక్తులందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.